వైసీపీలో రెబల్ ఎంపీగా ఆ పార్టీకి చుక్కలు చూపించిన రఘురామకృష్ణరాజు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఆశించారన్న ప్రచారమూ జరిగింది. గత 5 ఏళ్లలో తనని తీవ్రంగా వేధించిన జగన్తో సభలో అధ్యక్ష అని పిలిపించుకుని ఇగో చల్లార్చుకోవాలని ఆయన భావించారంట. అయితే అయ్యన్న పాత్రుడు సభాపతిగా నియమితులవడంతో RRR ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు ఆయన్ని డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. దాంతో ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి సభకి వస్తే అధ్యక్ష అని సంబోధించక తప్పదు. అటు అయ్యన్న ఇటు రఘురామకృష్ణరాజు వారిని అధ్యక్ష అని పిలవడానికి జగన్ ఇష్టపడతారా? ఉండి టీడీపీ ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా నిర్ణయించారు. ఆయన పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. ఈ పదవికి రఘురామ ఎన్నిక లాంఛనమే. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అప్పటి సీఎం జగన్ కు సింహస్వప్నంగా తయారయ్యారు. రఘురామకృష్ణరాజు ఢిల్లీలో రచ్చబండ పేరుతో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలపై ఎండగట్టారు. ఆ క్రమంలో లోక్సభలో ఆయనపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీ ఎంపీలు శతవిధాలా ప్రయత్నించారు. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసి లోక్సభ స్పీకర్ని కలిసి విన్నవించుకున్నా వారి ప్రయత్నాలు ఫలించలేదు. రఘురామకృష్ణరాజు దూకుడు తగ్గలేదు. దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన జగన్ ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసి కస్టడీలో చిత్రహింసలు పెట్టించారన్న ఆరోపణలున్నాయి. జగన్ వ్యవహారాలపై మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి RRRని వైసీపీ పెద్దలు రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా వెంటాడారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను ఆయనపైకి ఉసుగొల్పారు. ఆ సమయంలో ఆయన అధిక సమయం ఢిల్లీకే పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి జగన్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ వేగవంతం చేయాలని, ఆ కేసులు విచారణ తెలంగాణ హైకోర్టు నుంచి మార్చాలని, జగన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో రఘురామ న్యాయ పోరాటం చేస్తున్నారు. అలాంటి వైసీపీ రెబల్ 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగన్ పాలనలో తీవ్ర వేధింపులకు గురైన ఆయన కూటమి ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఆశించారన్న ప్రచారం జరిగింది. సభలో జగన్తో అధ్యక్ష అంటూ మైక్ కోసం చెయ్యెత్తి అడిగించుకోవాలన్నది ఆయన కోరికట. అయితే స్పీకర్ పదవి దక్కకపోయినా ఆయన డిప్యూటీ స్పీకర్ అవుతున్నారు. అంటే అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో అయ్యన్న పాత్రుడు లేకపోతే డిప్యూటీ స్పీకర్గా రఘురామరాజు ఉంటారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన జగన్ ఒకవేళ సభకొస్తే ఆ ఇద్దరిలో ఎవరు సభాపతి స్థానంలో ఉన్నా నమస్కరించాలి, మైక్ కోసం అధ్యక్ష అంటూ చెయ్యెత్తాలి. అదే జరిగితే సభలో కూటమికి చెందిన 164 మంది రియాక్షన్ ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. ఆ ఎగతాళి భరించలేకే జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. మరిప్పుడు అయ్యన్న పాత్రుడికి రఘురామరాజు తోడవడంతో ఇక జగన్ అసెంబ్లీకి వచ్చే ప్రసక్తే ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి రఘురాముడి ఈగో ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.